ఊరిని మోడిఫై చేయాలా? నేను అట్లా ఒక ప్యాంప్లెట్ కూడా వదులుతున్నా, వస్తుంది. చెత్త వేస్తున్నారు, ఎన్నిసార్లు చెప్పాలా వేయొద్దని. నేను దాంట్లో మీకు 4 ఆప్షన్లు ఇచ్చిన. ఫస్ట్ ఆప్షన్ నీళ్లు కట్ చేస్తాం మీరు చెత్త వేస్తే. సెకండ్ ఆప్షన్ కరెంట్ కట్ చేస్తాం. లేదంటే మీరే చెప్పాలా ఫైనా, లేదంటే చెత్త మీ ఇంట్లోకే. ఎన్నిసార్లు చెప్పాలా? ఈసారిగా ఒకటే డిసైడ్ చేసుకున్నా, మీరు మారుతారా లేకపోతే నన్ను ఊరు ఇడిపిస్తారా? మీరు మారుతారా లేదంటే నన్ను ఊర్లోంచి తరిమేయండి. చాలా స్ట్రిక్ట్ గా ఉంటా. మోటార్ సైకిల్ చక్కగా పెట్టలేరా? ఏడికి చదువుకున్నారు? ఇందాక బీటెక్ పాప దీపాలు అన్ని అమ్ముతుంది, ఎంతో సంతోషపడినా అంత సంతోషపడి ఆ పాప మళ్ళీ వేరే స్థలం ఇచ్చేస్తే మళ్ళీ ఆడ పెట్టింది. ఏమిటికి బీటెక్? నేను ఒకటే కొడతాను, మీరు వద్దంటే నేను ఊరు వదిలిపెట్టిపోతాను, నాకేం అవసరం లేదు. మీరు ఒకటే రెండే ఉండే ఆప్షన్లు. ఊరి వదిలిపెట్టమంటే పోతాను, హ్యాపీగా పోతాను. నేనేదో చేయాలనుకుంటున్నా, వద్దనుకుంటే చెప్పండి, హాయిగా ఉండండి. మీరు శివాలయం పోతే పాలు తాగుతారు, అన్ని తాగుతారు, అడేసి వస్తారు. అది తీసుకొని ఎవడు ఎత్తే నా కొడుక. మున్సిపల్ వాడు ఊడ్చేవాడికి పర్మనెంట్ వాడికి 93,000. మీ ఇంజనీర్ చదువుకుంటే నాకు 20, 30, 40 వచ్చేది. బాగా అవుతుంది. మీరు నేను చెప్పినట్లు వింటారా లేదంటే నన్ను తప్పించండి, తొందర ఏం లేదు. రెండే మార్గాలు, మీరు మారుతారా లేదంటే నన్ను ఊర్లోంచి పారమండి. రెండే ఆప్షన్లు. మీకు కష్టమైతే నన్ను పంపించండి, నేను ఏడైనా బతుకుంటా. మారండి దయచేసి. ఏమనంటే ప్రభాకర్ తిడతాడు, ప్రభాకర్ కోపం, బాధ. ఏంటి బాధ? ఏం తక్కువ నాకేం తక్కువ లేదు. మీకు ఎక్కువ ఉండి కూడా మీకేం తెలియదు, నాకు తక్కువ ఉండి నేను బాగున్నా, హ్యాపీగా ఉంటా, ఎప్పుడు హ్యాపీగా ఉంటా.